ఈయన మాట్లాడంగానే ఎలక్షన్ కమిషన్ అంతా భయపడిపోయి పాట పాడాలి. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రో అబ్బా అని చెప్పి పాట పాడాలి. ఇదే కదా రాహుల్ గాంధీ ఎక్స్పెక్ట్ చేసింది. నేను కూడా మీకు మద్దతు తెలుపుతున్నా. ఎందుకు మద్దతు తెలుపుతున్నా అంటే మళ్ళీ ఏమున్నాయా బంక మాట్లాడనీకండ్లా. నువ్వు ఓటర్ లిస్ట్ ఎప్పుడు ఇచ్చినావు రా అని అంటే ఎలక్షన్లు అయిపోయినాక 2 సంవత్సరాలు మళ్ళీ అప్పుడు ఏం కట్టలు కట్టినవు రా అని అంటే నో ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. జిల్లా ఇలా ఈ బిజీ అయితే మా రారాజు గారు బిజీ ఉన్నారు అందుకే ఇయ్యలే. నువ్వు నాకు మెషిన్ రీడబుల్ ఇవ్వాలి ఇస్తారు మళ్ళీ స్కాన్ చేసేటట్టు. పోయాడంతా అమెరికాలో మా డేటాలు పోతే మేము ఇక్కడ కూర్చొని భజన చేసుకుంటూ కూర్చోవాలి. ఇట్లా ఎందుకు ఇస్తారబ్బా? సరే ఇది స్కాన్ కాదని చెప్పి ఈవీఎంలు కొత్తగా ఇయ్యాలి వచ్చినాయా? యూపీఐ ఉన్నప్పుడు రాలేదా? అప్పుడు తెలియదా ఇది స్కాన్ కాదని? ఎలక్షన్ల కంటే ముందు ఓటర్ లిస్ట్ అనేది ప్రతి బూత్ ఏజెంట్కి ఇస్తారు కదా. మళ్ళీ గడివికి రా మీ బూత్ ఏజెంట్లు అంతా సరేరా భయ్ ఓకే అని ఫోటో చిన్నగా ఉన్నది. నువ్వు అన్నావు కదా అలా అయ్యే పేరు LGFDFC అనేమో పెట్టిరట అన్నావు కదా. మళ్ళీ అన్ని పార్టీల బూత్ ఏజెంట్లు ఆడ కూర్చొని ఉంటారు కదా. మళ్ళీ గడివికి రా అంటున్నా. కళ్ళ కాకులు పొడిచినాయా అంటే ఎంత అవలగాళ్ళు ఉన్నారు చూడు కాంగ్రెస్ కార్యకర్తలు. అదే మా దగ్గర పోరాలు ఎట్లుంటారు కట్టర్ కాషాయ కార్యకర్తలు. కోనే రే తు కాసే రే తు అభి తక్ దిఖాయి నే తు కాసే రే తు నై రుకో సాబ్ ఇట్లా మాట్లాడతారు మా పోరలు. బికాస్ కట్టర్ బిర్యానీ బ్యాచ్ కాదు మాది.